పరిపాలన అసలు బాగోలేదండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ప్రతి పథకం ఇంటికి వచ్చి మరి సచివాలయం వాలంటీర్ ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి మరి ప్రతిదీ తీసుకెళ్లారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి సచివాలయంకి వెళ్ళాలా, సచివాలయంలో ఆధార్ కార్డులు అడుగుతున్నారు, రేషన్ కార్డులు అడుగుతున్నారు. దానికి అది పట్టుకెళ్తే మళ్ళీ ఒరిజినల్ తీయండి, జెరాక్స్లు అక్కర్లేదు అంటున్నారు. మళ్ళీ ఒరిజినల్ తెస్తే మళ్ళీ జెరాక్స్లు తేవండి, లేకపోతే పని అవుతుంది, లేకపోతే ఇవ్వండి అని చెప్తున్నారు. ఫీజు రింబర్స్మెంట్ వచ్చిందా ఈ కూటమి ప్రభుత్వంలో? రావట్లేదు, ఒక్కసారి కూడా రావట్లేదు. 2 years అయింది నేను జాయిన్ అయ్యి. 2 years సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. బీటెక్ బీటెక్ ఫీజు రింబర్స్మెంట్ రూపాయి కూడా పడలేదు. ఫీజు రింబర్స్మెంట్ అసలు పడలేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను డిప్లొమా చేశాను, ప్రతి ఒక్క ఫీజు రింబర్స్మెంట్ కూడా పడ్డది. ఇప్పుడు మీకు స్కాలర్షిప్లు కానీ అమ్మఒడి కానీ అమ్మఒడి వేసారు కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసే అమౌంట్ 15,000 అన్నారు, వేసారు. కాబట్టి అందులో మళ్ళీ 3,000 తగ్గించారు కదా, ఎన్నికి తగ్గించారు? 3,000 తగ్గించారు. 3,000 అంటే క్లాస్ రూమ్లు క్లీనింగ్ అని, వాష్రూమ్స్ క్లీనింగ్ అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అదే కదా చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 12,000 ఇస్తున్నాడు, 13,000 ఇస్తున్నాడు, ఉన్న డబ్బులు అని దోచేస్తున్నాడు అని చెప్పారు. దేని దోచే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకం కూడా అదే, వీళ్ళు పెట్టిన పథకం కూడా అదే.